వల్ల నేను దశ అంతర్దశలు చూసి ఫలితాలు చెప్పేస్తానండి, నాకు అంత అద్భుతమైన ఫలితాలు నాకు వచ్చేస్తున్నాయండి, నేను చెప్పిందంతా కరెక్ట్ అయిపోతుందని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళలో కొంతమంది ఏ రకంగా చెప్తారు, నేను దశ అంతర్దశ చూస్తున్నానండి, నాకు ఫలితాలు రావట్లేదండి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి. ఇప్పుడు ఈ వైదిక జ్యోతిష్యం ఉందే, ఇది అత్యంత సూక్ష్మ స్థాయిలో ఒక విషయాన్ని పరిశోధించి ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకుని 2-3 రకాలుగా చెక్ చేసుకుని అప్పుడు ఫలితాన్ని చెప్పేది మన వైదిక జ్యోతిష్యం. పాశ్చాత్య జ్యోతిష్యం చూడండి, మనంత ప్రాక్టికల్గాను ఉండదు, మనంత సూక్ష్మమైన పరిశీలన వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళకి మనకి ఒక తేడా ఏంటి అంటే, మనకి నక్షత్రాల అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంది, నక్షత్రాలు అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఓన్లీ ఏ గ్రహం ఏ రాసుల్లో ఉందో చూసి దాన్ని బట్టి ఫలితాన్ని వాళ్ళు చెప్పేస్తారు. అలాగే మనము ఫలితాలు చెప్తున్నాము అంటే మనం పాశ్చాత్య జ్యోతిష్యాన్ని ఫాలో అవుతున్నామని అర్థం. మనం ఫాలో అవ్వాల్సిందే వైదిక జ్యోతిష్యాన్ని. ఈ వైదిక జ్యోతిష్యంలో ఎప్పుడూ కూడా ఈ గ్రహాలన్నీ కూడా నక్షత్రాల మీద సంచరిస్తూ ఉంటాయి. మనం వెళ్ళవలసింది ఈ నక్షత్ర స్థాయికి వెళ్ళాలి. అత్యంత సూక్ష్మమైన స్థాయికి వెళ్ళాలి అంటే నక్షత్ర పాద లెవెల్కి, నక్షత్ర పాద స్థాయికి వెళ్ళాలి. ఇందులో మొదటి లేయర్ ఏంటి అంటే, ఒక నక్షత్రం ఇవాళ సూర్యుడు పుష్యమి నక్షత్రంలో సంచరిస్తున్నాడు అనుకుందాం. ఈ పుష్యమి నక్షత్రానికి మనం ఎవరి జ్యోతిష్యం చెప్తున్నామో ఆ వ్యక్తి జన్మ నక్షత్రానికి ఉన్న సంబంధం ఏంటి, అవి జన్మతారలా, మైత్రతారలా, పరమమైత్రతారలా, నైధన తారలా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇలా చూసి దానికి దీనికి మధ్యన సమన్వయం చేసుకుని మనం అప్పుడు ఫలితాన్ని చెప్పవలసి ఉంటుంది. దీన్ని దశ అంతర్దశలతో సమన్వయం చేసుకుని దాని మీద గోచారాన్ని చెక్ చేసుకుని మనం అప్పుడు ఫలితాన్ని చెప్పవలసి ఉంటుంది. అంతేకాని ఉత్తరేక రాగానే గూగుల్ మ్యాప్ చూసినట్టు చూసి ఫలితాన్ని చెప్పేయకూడదు. అంతకన్నా మీరు ఫలితాలు దశ అంతర్దశను చూస్తేనే ఫలితాలు చెప్పేస్తానండి, ఫలితాలు అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పినా అబద్ధమే, ఫలితాలు రావట్లేదని చెప్పినా అబద్ధమే. ఎందుకంటే ఫస్ట్ దశ అంతర్దశ అనే కాన్సెప్ట్ ఒక 50% వరకు మాత్రమే. ఆ మిగిలిన 50% ఏంటి, నక్షత్రాల లెవెల్కి వెళ్ళాలి, నక్షత్ర పాద లెవెల్కి వెళ్ళాలి. ఎన్నో డిగ్రీలో ఒక గ్రహం సంచరిస్తుందో చెక్ చేసుకోవాలి. ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి. 30 డిగ్రీల్లో ఎన్నో డిగ్రీలో గ్రహం సంచరిస్తుందో చెక్ చేసుకుని దీన్ని ఆ వ్యక్తి జన్మచక్రంతో సమన్వయం చేసుకుని గ్రహచార గోచారాలను దశ అంతర్దశను సమన్వయం చేసుకుని అప్పుడు మనం ఫలితాన్ని మాట్లాడాలి. తప్పిస్తే ఉత్తుగా కళ్ళు మూసుకుని ఫలితాలను మాట్లాడకూడదు. ఇలాంటి వీడియోలు